ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాలు అన్నీ నిలబడకపోవడానికి కారణాలు ఏమిటి? అవసరాలు మనసులను దగ్గర చేస్తాయి. వెనకటి రోజుల్లో ఒక పల్లెటూరున ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు. వివాహాలు దగ్గర, ఊళ్ళ వాళ్ళతోనే దగ్గర, బంధువులతోనే జరిగేవి. అందుచేత బంధువులు రాకపోకలు తరచుగా జరిగేవి. ఇప్పుడు ఆస్తులు కరిగిపోయి జీతాల మీదనే ఆధారపడి బతకడం అయ్యింది. రావణ సౌకర్యాలు రావడంతో దేశాలను వృత్తి కోసం ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్లను వాళ్ళ బంధువులను కలుసుకునే సందర్భాలు తక్కువైపోతున్నవి. కష్టాలతో భౌతికంగా ఆదుకునే పరిస్థితులు తక్కువ. వివాహాలు కూడా దూరపు సంబంధాలు అర్థపరమైనవి అవుతున్నందున వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతని క్లిష్ట పరిస్థితులను పడిపోతూ ఉన్నది. అందుచేత బాంధవులు ఒకరి ఇళ్లకు ఒకరు ప్రేమతో పోవడాలు, కలిసి మంచి చెడు మాట్లాడుకోవడాలు తగ్గిపోతున్నది. పాత రోజుల్లో బంధువులు తమ ఆత్మీయుల ఇళ్లలో సంతోషంగా నెలల తరబడి ఉండేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు, రావు. తల్లిదండ్రులే వృద్ధాశ్రమ సుఖజీవనం ఆశిస్తున్న దినాలివి. ఒకరికి సేవ సహకారం చేసే తీరక వ్యవధి ఉండడం లేదు, మనసు రావడం లేదు. ఈ జీవనానికి అలవాటు పడి ఇదే సరైన బతుకు అని నిర్ధారణం చేసుకుంటున్న వ్యవస్థ మనది. అన్ని దేశాల్లో ఈ మార్పు వచ్చేసింది. మనము అనుసరిస్తే తప్పేముందని మనల్ని సమర్పించుకుంటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.